టైటిల్ కొంచెం భయంగా ఉంది అనుకుంటున్నారా? అది నిజమే. మహేష్ పాస్పోర్ట్ సీజ్ అయింది. కానీ అది రాజమౌళి దగ్గర. ఇక నో వెకేషన్స్ ఓన్లీ వర్క్ అనే రేంజ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు రాజమౌళి. స్పైడర్ మూవీలోని వైలెంట్ మ్యూజిక్ను యాడ్ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి మహేష్ బాబు పెట్టిన కామెంట్ కూడా వైరల్గా మారింది. పోకిరి సినిమాలోని డైలాగ్ను యాడ్ చేస్తూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ పోస్ట్ చేశాడు మహేష్. రాజమౌళి పెట్టిన పోస్ట్ను చూసి మహేష్ పని ఇక అయిపోయినట్లే, ఒక 5 ఏళ్లు రాజమౌళి కోసం కేటాయించాల్సిందే అని నెట్టింట పోస్ట్లో దుమారం లేపుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతోన్న SSRMB ప్రాజెక్టు గురించి అంచనాలు ఈనాటివి కావు. దాదాపు 12 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు ఫైనల్ అయినా కూడా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ 12 ఏళ్లలో రాజమౌళి క్రేజ్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా 2025 నుంచి షూటింగ్ పట్టాలెక్కబోతోంది. ఇదే ఏడాది జనవరి 2న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ వాటికి సంబంధించిన ఎలాంటి విజువల్స్ను చిత్ర యూనిట్ బయటపెట్టలేదు. మామూలుగా ఏ చిత్ర పూజా కార్యక్రమమైనా వెంటనే దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చేసేది. కానీ దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం వీడియోను మాత్రం రాజమౌళి బయటకు రానివ్వలేదని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు రాజమౌళి. గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీగా రాబోతోన్న ఈ చిత్రంలో మహేష్ను రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఏ కథనైనా 2-3 వారాల్లో పూర్తి చేసే విజయేంద్ర ప్రసాద్ గారు మహేష్ కథ కోసం మాత్రం 2 ఏళ్లకు పైగా సమయం పట్టిందని అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనున్నారు. అయితే మిగతా స్టార్ కాస్టింగ్ గురించి మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి రాజమౌళి పెట్టిన ఒక్క పోస్టుతో షూటింగ్ స్టార్ట్ అయిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి రాజమౌళి తెరకెక్కించే ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.